అమరావతి నగరంలో మౌలిక వసతులు, విద్య, ఆతిథ్య రంగాలను మరింత బలోపేతం చేసేందుకు సరికొత్త ప్రణాళికలు సిద్ధమయ్యాయి. రాజధానిలో 5 అత్యాధునిక పాఠశాలలు, మరో 5 లగ్జరీ హోటళ్ల నిర్మాణానికి CRDA గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమరావతి వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా ప్రతిష్టాత్మక జాతీయ, అంతర్జాతీయ సంస్థలను భాగస్వామ్యం చేసేందుకు టెండర్ల ప్రకటన జారీ అయింది. రాజధాని అమరావతిలో సరికొత్త అభివృద్ధి శాఖానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే విద్యా వ్యవస్థతో పాటు అంతర్జాతీయ ఆతిథ్య రంగాన్ని అనుసంధానిస్తూ బృహత్ ప్రణాళికను అమల్లోకి తెచ్చింది. తాజాగా 5 సరికొత్త స్కూళ్లు, 5 విలాసవంతమైన హోటళ్ల ఏర్పాటుకు ఆసక్తి గల సంస్థల నుంచి ప్రతిపాదనలు ఆహ్వానిస్తూ CRDA టెండర్ ప్రకటన జారీ చేసింది. అమరావతికి గ్లోబల్ లుక్ తీసుకురావడంతో పాటు భవిష్యత్తు అవసరాలను తీర్చేలా ఈ ప్రాజెక్టులను డిజైన్ చేశారు. ఈ విద్యా ప్రాజెక్టులో భాగంగా నగర జీవన శైలికి, విద్యార్థుల అవసరాలకు తగినట్లుగా పాఠశాలల వర్గీకరణ జరిగింది. మొత్తం 5 స్కూళ్లలో 3 డే స్కూళ్లు, 2 అత్యాధునిక రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్మించేందుకు CRDA ప్రతిపాదనలు సిద్ధం చేసింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన విద్యా సంస్థలను తీసుకురావడమే లక్ష్యంగా ఈ టెండర్ల ప్రక్రియ సాగుతోంది. అమరావతి నడుబొడ్డున అత్యుత్తమ సిలబస్, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఈ విద్యా సంస్థలు రూపుదిద్దుకోనున్నాయి. రాజధానికొచ్చే విదేశీ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, పర్యాటకుల కోసం బస వసతులను మరింత ఆధునీకరించనున్నారు. టెండర్లలో భాగంగా 3 3 స్టార్ హోటళ్లు, 2 4 స్టార్ హోటళ్ల నిర్మాణానికి స్థలాలను కేటాయించనున్నారు. అమరావతిని కేవలం పరిపాలనా నగరంగానే కాకుండా బిజినెస్, టూరిజం హబ్ గా మార్చేందుకు ఈ హోటళ్లు దోహదపడతాయి. ప్రముఖ హోటల్ చైన్ బ్రాండ్లు ఈ ప్రాజెక్టులు దక్కించుకునేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. అమరావతికి వచ్చేందుకు దేశంలోని పలు దిగ్గజ విద్యా సంస్థలు ఇప్పటికే క్యూ కట్టాయి. పొదార్ ఇంటర్నేషనల్, చిన్మయ మిషన్, సెయింట్ గాబ్రియల్, సెయింట్ మేరీస్, ర్యాన్ ఇంటర్నేషనల్ వంటి టాప్ లీగ్ స్కూళ్లు ఇక్కడ స్థలాలు దక్కించుకున్నాయి. వీటితో పాటు గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్, కేంద్రీయ విద్యాలయ, బాసిల్ వుడ్స్, DAV స్కూళ్లు కూడా తమ క్యాంపస్ల ఏర్పాటుకు సిద్ధమవుతున్నాయి. ఈ సంవత్సర రాకతో అమరావతి అతి త్వరలోనే దేశంలోనే అత్యుత్తమ నాలెడ్జ్ హబ్గా అవతరించబోతోంది. ఉన్నత విద్యారంగంలో SRM, విట్, అమృత యూనివర్సిటీలు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఇప్పటికే 35,000 మందికి పైగా విద్యార్థులతో విజయవంతంగా నడుస్తున్నాయి. వీటికి అదనంగా SRM, విట్ కు ప్రభుత్వం కేటాయించిన మరో 100 ఎకరాల్లో భారీ వైద్య కళాశాలలు, మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కనే 70 ఎకరాల్లో బిట్స్ బిలాని త్వరలోనే పనులు ప్రారంభించనుండగా XLRI, IIUL, IGNO వంటి ప్రతిష్టాత్మక సంస్థలు కూడా ఇక్కడ తమ కార్యకలాపాలను విస్తరించనున్నాయి.